సో వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ఫుల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ సర్కార్ చెప్తోంది, ప్రచారం చేసుకుంటుంది. దాన్ని ఇప్పుడు తెలంగాణలో కూడా వాలంటీర్ల వ్యవస్థ తీసుకొస్తామంటూ ఎలక్షన్ ప్రామిస్గా పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మనకి ఆర్థిక శాస్త్రంలో గ్రషాంశ లా అని ఒకటి ఉన్నది. సరే సార్. గ్రషాంశ లా అంటారు. బ్యాడ్ కరెన్సీ డ్రైవ్స్ అవే గుడ్ కరెన్సీ అని చెప్పాను. ఒక సత్తు నాణ్యం ఉందనుకోండి, చెడు నాణ్యం ఉందనుకోండి, పనికిరాని నాణ్యం, మంచి నాణ్యాల స్థానంలో చెడు నాణ్యాలు వచ్చేస్తాయి, బ్యాడ్ కరెన్సీ. అట్లాగే చెడు విధానాలు మంచి విధానాలను పారద్రోలుతాయి. పరిపాలన మరింత సమర్థంగా వెళ్ళాలన్నది వాస్తవం. ఎక్కడ వెళ్ళాలి? మీకు ల్యాండ్ సర్వేలు సరిగ్గా లేవు, గందరగోళంగా ఉంది. ల్యాండ్ రికార్డు సరిగ్గా లేవు, గందరగోళంగా ఉన్నాయి. అక్కడ సామర్థ్యాన్ని పెంచాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం అవుతుందని నమ్మకం లేదు, కోర్టులకు వెళ్తే జీవితకాలంలో తీర్పు వస్తుందని నమ్మకం లేదు. అక్కడ సమర్థంగా పాలన పెంచాలి, సిబ్బందిని పెంచాలి, పద్ధతుల్ని మార్చాలి, సమర్థంగా చేయాలి. అంతేగాని ఇంటింటికి రేషన్ ఇస్తానని చెప్పని నువ్వు వాలంటీర్లు పెట్టడం ఏంటయ్యా? నాకు అర్థం కాదు. సంక్షేమ పథకాలు, రేషను, వాళ్ళకి సంబంధించిన అవసరాలు ఇవన్నీ. ఇప్పుడు సంక్షేమం ఖచ్చితంగా అవసరం పరిపాలనలో. ప్రజాస్వామ్యం అందరినీ కలుపుకుపోవాలి, కష్టంలో ఉన్న వాళ్ళకి కొంతనే శ్రద్ధ తీరాలని చెప్పారు. కానీ సంక్షేమమే పరిపాలన అయితే అంతకంటే అరిష్టం మరొకటి లేదు. సంక్షేమం కూడా పరిపాలనలో భాగము. సంక్షేమము అభివృద్ధి సమపాళ్ళలో ఉండాలి, అది సరైన వాదన. సంక్షేమమే పాలన, ఇంకేం పాలన అక్కర్లేదు. మౌలిక సదుపాయాల నిర్మాణం అక్కర్లేదు, చట్టబద్ధ పాలన అక్కర్లేదు, అధికార వికేంద్రీకరణ అక్కర్లేదు, విద్యా ఆరోగ్యం మంచి ప్రమాణాలు అక్కర్లేదు, భవిష్యత్తులో ఉపాధి కల్పన అక్కర్లేదు, ఆర్థికంగా ప్రగతి అక్కర్లేదు. సంక్షేమమే పాలన. ఎవడు చెప్పాడు నీకు? ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంది మానవ సమాజం? ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం. సొంతంగా మన కుటుంబం చేసుకోలేని పనులు, ఉమ్మడిగా అవసరమైన పనులు ఉన్నాయి. దోమల నివారణ కావాలి, ఒక ఇంట్లో చేసుకుంటే చాలదు. అక్కడ మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడాలి, దోమలు లేకుండా ఉండాలి, రోడ్లు బాగుండాలి. మీరు టాటా బిర్లాలైనా కూడా మీరు సొంతంగా రోడ్లు వేసుకోలేరు. రవాణా సౌకర్యం ఉండాలి, అందరికీ ఉమ్మడిగా కావాలి, పార్కులు కావాలి, మంచి ప్రమాణాల విద్య, స్కూళ్ళలో మంచి విద్య అందాలి, కేవలం స్కూల్ బిల్డింగ్లు కట్టడం కాదు, మంచి ఆరోగ్యం అందాలి. ఇవన్నీ ఉమ్మడిగా మాత్రమే చేయగలం. అందుకోసం ప్రభుత్వాన్ని పెట్టుకున్నాం. నేరం చేస్తే శిక్ష పడాలి, తగాదాలుంటే శాంతియుతంగా, న్యాయంగా, వేగంగా, ఖర్చు లేకుండా పరిష్కారం కావాలి, చట్టబద్ధ పాలన కావాలి. ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం? అవన్నీ నాశనం చేసి పన్నుల డబ్బుల్లో సగం దుబారా చేసి తినిపారేసి, సగం కైంకర్యం చేసి, మిగతా కాస్తి పంచి పెట్టి అందరికీ బ్రహ్మాండంగా పంచిపెట్టి ఇదే పరిపాలన అని చెప్పంటే, ఎందుకంటే విడ్డూరం ఏమైనా ఉందా? మళ్ళీ పంచిపెట్టడం కూడా పాపం వాళ్ళు అందుకోలేకపోతున్నారు. ఇంటింటికి రేషన్లు ఇవ్వడం కోసం మనుషులు పెడతారా మీరు? ఇది గొప్ప పరిపాలన అని చెప్తారా? విలేజ్ సెక్రటరీ మంచి ఆలోచన, సెక్రటరియట్ వికేంద్రీకరించినటువంటి సేవలు అందిస్తున్నారు. ఆ ఊళ్ళోనే సమర్థంగా సేవలు అందిస్తే కొత్త టెక్నాలజీ వచ్చినాయి, కంప్యూటర్లు వగైరా వచ్చినాయి కాబట్టి మీరు మళ్ళీ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా ఆ ఊళ్ళో అన్ని సర్టిఫికేట్ వగైరా ఇచ్చారు, మంచిది. అది వేరు. వాలంటీర్ల వ్యవస్థ అంటే ఏమిటి? ప్రతి ఇంటికి వచ్చి 50 ఏళ్ళకి మీరు వెళ్ళి ఇక్కడ రేషన్లు ఇస్తారా? మీరు వెళ్ళి నెలలో డబ్బులు పంచుతారా? ఏంటి తమాషా ఇది అసలు? ఇది పరిపాలన? ప్రజల దగ్గరికి, ప్రతి ఇంటి దగ్గరికి ప్రభుత్వాన్ని మేము పంపిస్తామని. మంచి ప్రమాణాల విద్య లేదు, మంచి ప్రమాణాల ఆరోగ్యం లేదు, చట్టబద్ధ పాలన లేదు, బడితున్నాడితే బర్రె అయిపోయింది, గోండాల పాలన సాగుతుంది, మౌలిక సదుపాయాలు లేవు. జిల్లా కేంద్రాలు కూడా కొన్ని చోట్ల రోడ్డు అధ్వాన్నంగా నరకంగా ఉంది. ప్రజలకి పన్నులు కట్టేది రోడ్లు బాగుండటం కోసం చెప్పి, రవాణా బాగుండటం కోసం చెప్పి, మంచినీళ్ళు అందటం కోసమని, వర్షం వస్తే వరదలు రాకుండా ఉండటం కోసమని, మురుగునీటి పారుదల బాగుండటం కోసం చెప్పని, మంచి ఆరోగ్యం అందరికీ అందటం కోసమని, జేబులో డబ్బులు ఖర్చు కాకుండా. ఇది ప్రభుత్వం పని. అందుకోసం ప్రభుత్వాన్ని పెట్టింది మానవ సమాజం. అంతేగాని ఇది రాచరికంలాగా, తుగ్గలక్కల్లాగా నీ పురుల బుద్ధి పుడితే దాని ప్రకారం అందరూ పంచాలని చెప్పని పరిపాలన చెప్పడం ఏంటో అసలు నాకు అర్థం కాదు. సో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మేము కూడా చేస్తామంటే ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ చెప్తాం. చెప్పాను కదా, గ్రషాంశంలో చెప్పాను కదా. మంచి చెడుని నిర్జించడం కాకుండా చెడు మంచిని నిర్జిస్తుంది. మానవ సమాజంలో మూర్ఖత్వం వర్ధులుతున్నంత కాలం, ప్రజాస్వామ్యం అపహాస్యవుతున్నంత కాలం, కానీ దీర్ఘకాలం నిలబడేది ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, ఉమ్మడి సేవలు, చట్టబద్ధ పాలన. సో వాలంటీర్ల వ్యవస్థ అనేది అవసరం లేదు. మీరు నేర పరిశోధనకి మరింత సమర్థంగా పెట్టండి, యంత్రాంగాన్ని పెట్టండి. న్యాయం కోర్టులో న్యాయం కోసం మరింత గట్టిగా చేయండి, పద్ధతులను మార్చండి. కానీ ఇప్పుడు అక్కడ ప్రతిపక్షాలు కూడా మేము వస్తే కూడా వాలంటీర్ల వ్యవస్థను అలాగే ఉంచుతామని చెప్పే పరిస్థితి గెలిపే కదా. ఎన్నికల్లో గెలిపే మాకు ఒకటే లక్ష్యమో, మిగతాన్ని మాకు అనవసరం అని చెప్తున్నారు పార్టీలు. 100కి అన్ని పార్టీలు కాకపోయినా చాలా పార్టీలు నిస్సిగ్గుగా ఎన్నికల్లో గెలిపే లక్ష్యము. ఎట్లా వచ్చిందో మాకు అనవసరం, గెలుపు కోసం ఓట్లకి డబ్బులు పంచుతాము,
తాత్కాలికమైన తాయిలాలు ప్రకటిస్తాము, కులం మతం పేరుతో జనాన్ని మొక్కలు చేస్తాము. ఉమ్, మాకు గెలుపు కావాలి. గెలిచగానే మళ్ళీ మన్నాడు చెప్పేది అంటే వచ్చే ఎలక్షన్ మళ్ళీ మనం గెలవాలి. ఉమ్, అరే నిన్ను గెలిచింది మంచి పాలన ఇవ్వడం కోసం రా గాడిద. ఉమ్, నేను గెలిచింది మళ్ళీ వచ్చే ఎలక్షన్ గెలవడం కోసం కాదు. ఉమ్, ఈ 5 ఏళ్ళు మంచి పాలన ఇవ్వడం కోసం. ఉమ్, 30 ఏళ్ళు నేనే ఉంటాను. అందుకోసంగా నేను పెట్టింది. ఉమ్, నువ్వు మంచి పాలన ఇవ్వడం కోసం, మా డబ్బులతో మేమిచ్చిన అధికారంతో మాకు ఉమ్మడి సేవలు అందించడం కోసం. ఉమ్, ప్రభుత్వం అంటే అర్థం కానటువంటి మూర్ఖులు రాజకీయంలో రాజ్యం కోసం పోరాడితే జరిగేది ఇదే. అధికార యంత్రాంగం కావచ్చు, ఎన్నికైన వాళ్ళు కావచ్చు. ఉమ్. సో ఇప్పుడు ఆ ఎన్నికల ప్రక్రియ పైన కూడా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా విలేజ్ సెక్రటరీస్ని ఎలక్షన్ విధులకు దూరంగా ఉంచాలి అని కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, కోర్టులో పిటిషన్లు వేశారు. దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది? విలేజ్ సెక్రటరీలు పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు అయినట్టయితే అది ఇబ్బంది లేకపోవచ్చు. కానీ ఏపీఎస్సీ నుంచి వాళ్ళు రిక్రూట్ చేశారు కాబట్టి వాళ్ళు కానీ వాలంటీర్లు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఉమ్, ఉమ్, ఎందుకంటే అది ఆల్మోస్ట్ రాజకీయ కార్యకర్తలుగా వాళ్ళని ఏర్పాటు చేశారు. ఉమ్. కాబట్టి వాళ్ళు అంతేకాదు, ఆ ప్రాంతంలో వాళ్ళు ఉండటం కూడా సరైనది కాదు అసలు ప్రాంతంలో కూడా ఉండదు. ఎన్నికల సమయంలో. ఎందుకంటే 50 ఏళ్ళకి మీరు డబ్బులు అందించి నెల పాపం సామాన్య ప్రజలు అనుకుంటారు మన డబ్బులు అనుకోవట్లా, ఎవరో రాజుగారు మనకి ఇచ్చారు అనుకుంటారు. అంతే కదా. వాడి దయ కొద్దీ మనకి ఇచ్చాడు అనుకుంటున్నాడు. కృతజ్ఞత భావం ఉంటుంది. ఉమ్, ఎందుకంటే మనకి ఇంకా మన డబ్బులే, ఉమ్, మనం ఓటేసి వాళ్ళని కూర్చోబెట్టాం, వాళ్ళ సొంతం ఏం లేదు, మనం ఓటేయకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చోవలసిందే అన్న అవగాహన ఇంకా రాలా. ఉమ్, కాబట్టి కృతజ్ఞతలు, ఉమ్, రుణపడి ఉన్నాం, బాంచని కాలు మొక్త. ఉమ్. కాబట్టి అలాంటి సమాజంలో ఖచ్చితంగా ఈ ఇన్ఫార్మల్ వర్కర్స్ని తీసుకున్న విషయంలో ఎన్నికల సంఘం గట్టిగా చర్యలు తీసుకోవాలి. సో విలేజ్ సెక్రటరీస్ని యాక్సెప్ట్ చేయొచ్చు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటారు కాబట్టి. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే వాళ్ళని సరే కొన్ని నిబంధనలు పాటిస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే వేయకూడదు, కొన్ని నిబంధనలు ఇప్పటికే ఎన్నికల సంఘం పాటిస్తున్నది. వాటిని పాటిస్తూ వాళ్ళని ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ వాలంటీర్లు వగైరా విషయంలో మాత్రం ఖచ్చితంగా లోతైనటువంటి ఆలోచన పెట్టాలి.